అనుకున్నా పర్వాలేదు. ఈ రోజు మీకు తెలుసు గత 10 సంవత్సరాలు గడిల పాలనను బద్దలు కొట్టి రావణ సంహారం చేసినట్టుగా బండెనక బండి కట్టి నీ గోరి కడతాం కొడుకు అన్నట్టుగా ఇవాళ తెలంగాణ గురించి పోరాటం చేసిన మీరందరూ ఇవాళ దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి దళితులను బలహీనులను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని దోచుకొని 7 లక్షల కోట్లు అప్పు చేసి మన తెలంగాణను బిచ్చగాళ్ళుగా చేసిన కేసీఆర్ను బొందబెట్టినటువంటి గొప్ప వ్యక్తులు మీరందరూ. ఈరోజు మళ్ళీ సమయం వచ్చింది, యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. ఈరోజు భారతదేశంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న వారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా వ్యవస్థను ఏవైతే గతంలో బ్రిటిష్ పరిపాలకులు దోచుకొని పోయినారో మరి అదే పద్ధతుల్లో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మరి ప్రైవేట్ పరం చేస్తూ మరి అందరినీ బాధితులుగా చేసే కుట్ర ఈరోజు మీ అందరికీ తెలిసిందే. అదాని అంబానీలకు దాన్ని ఆకట్టుకుని అందజేసే విధంగా ఈరోజు ఒక దుర్మార్గమైన కుట్ర నడుస్తుందనే విషయం మనం అందరం గమనించాలి. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు బిడ్డ అష్ట కష్టాలు పడి మీ బిడ్డలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మంచి కొలువులు వస్తాయేమో. ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇవాళ దళితులకు బలహీన వర్గాల వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మనం అగ్రస్థాయిలో ఉంటామనుకుంటే మన అందరినీ మభ్య పెడుతూ మాటలు చెప్తూ అక్కడ మోడీ ఇక్కడ కేడి ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తూ మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. ఇవాళ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు లేకుండా చేయాలని, దళిత బహుజనులకు అన్యాయం చేయాలని, దేశంలో మత కల్లాలు సృష్టించి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇవాళ స్వతంత్ర భారతదేశాన్ని ప్రధానమంత్రి హోదాలో కాదు ఒక ప్రెసిడెంట్ హోదాగా తేవాలని ఒక కుట్రతో ఒక పండగంతో భాజపా అనే పార్టీ మన ముందుకు వస్తున్న తీరును ప్రతి ఒక్కరు నిశ్చింతంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోడీని గమనించడంలో చాలా ఆలస్యం జరిగింది. మోడీకి ఇవాళ రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళ గురువు అద్వానీనే రూములో పెట్టి బందీగా చేసిన వాడు, ఇవాళ గురువునే బందీగా చేసిన వాడు దేశాన్ని అమ్మడంలో ఎక్కడా వెనక్కి పోడు అనే అంశాన్ని ఒక్కసారి గమనించాలి. ఇలా ఎక్కడ లేదన్నట్టుగా శ్రీరాముడు మావాడే అన్నట్టుగా మన అందరికీ కథలు చెప్తా ఉంటారు. శ్రీరాముడు మనవాడు, రామగుండంలో రామగుండం అని పేరు పెడితే ఆడ రాముడు జన్మించినాడు చెప్తాడు. మనం అందరం కూడా శ్రీరాముని వంశం వాళ్ళం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా హనుమంతులం. కష్టం వస్తే హనుమంతుల్లా ఎగురుతాం, దేన్నైనా ఎదుర్కొంటాం. ఈ రకంగా ఈరోజు ఇలా రామనామ జపన చేస్తూ మనల్ని మోసం చేయడానికి వస్తున్న ఒక రావణ సూర్యుడు మాయల పకీర్ రూపంలో ఆ రోజు వచ్చి సీతమ్మను జై శ్రీరామనగానే సీతమ్మ బయటికి వచ్చిందంట. ఓం నమ శివాయ ఇంకొక అడుగు ముందుకేసింది. ఓం హరి అనగానే పాపం మంచివాడు ఒక భక్తుడు అనుకొని ముందుకేసి దానం చేయడానికి చూస్తే ఇవాళ అదే రూపంలో మన ముందుకి జై శ్రీరామని రాముని వాడుతూ గురువును బంధించి ఇలా బ్రిటిష్ వాళ్ళను అనుసరిస్తూ మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మత కల్లాలు సృష్టిస్తూ మన ముందుకు సీతమ్మను ఎత్తుకపోయిన రావణాసురుడు ఏ రకంగా అయితే పకీరు ఏదైతే ఒక మాయల పకీర్ రూపంలో వచ్చినాడో
ఒక మాయగా వచ్చినాడో ఈ రోజు మోడీ మన ముందుకు వస్తున్న తీరును గమనించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నా. మరి అలా మోడీని అరికట్టడానికి, ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ దేశ స్వతంత్రాన్ని కాపాడడానికి మన పూర్వీకులు పోరాటం చేసినారు. ఈ రోజు దేశాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి మీ అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిన అంశం, ఇవాళ కేసీఆర్ గారు వారు 10 సంవత్సరాల పరిపాలనలో ఇలా గడిల పాలనను ఇలా ఎక్కడ పడితే అక్కడ రాక్షసత్వాన్ని, దోపిడిని ఇలా ఎక్కడ ఏ ఒక్క సామాన్య ప్రజానికి మా కుటుంబాలు బంగారు కుటుంబాలు అవుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, కొలువులు వస్తాయి, మా రైతులు ప్రతి దానికి కూడా పండించిన పంటను కొంటారు, మా ప్రాంతానికి నీళ్లు వస్తాయి, మా ప్రాంతంలో ప్రతి ఒక్కటి కూడా మా హక్కుగా మారుతుంది అనుకుంటే ఈరోజు కేవలం 10 సంవత్సరాలు ఆ కుటుంబం, కేసీఆర్ కుటుంబం, వారి కుటుంబానికి ఉద్యోగాలు తప్ప ఏ ఒక్క కుటుంబానికైనా వచ్చినాయా అని అడుగుతా ఉన్నా. మీ పిల్లలకు కొలువులు వచ్చినాయా? మీ పిల్లలకు కొలువు వచ్చినాయా? ఒక్కసారి చెప్పాలి. ఏ ఒక్కరికైనా వచ్చినాయంటే చేతులు లేపి చెప్పండి. రాలేదంటే ఇట్లా ఇలా 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 చెప్పండి. వచ్చినాయా? రాలేదా? రాలేదనే చెప్తారు. ఇలా ఏ ఒక్కరికి కొలువులు రాకపోగా ఇలా కూలీ పనుల గురించి ఒక్కొక్కరు మొన్నటి వరకు ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ని అడగాలి, కొప్పుల ఈశ్వర్ గారిని అడగాలి. నేను అడుగుతున్న వేదిక ద్వారా కొప్పుల ఈశ్వర్ గారిని, నేను వయసులో పెద్దవాడుగా అంటే గౌరవిస్తాం, ఇలా అన్నా అని అడుగుతాను. 20 సంవత్సరాలు రామగుండంలో శాసనసభ్యుడిగా మేడారంలో ఉన్నారు, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఈ ప్రాంతానికి ఏం చేసిరో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైనా ఒక్క నిరుద్యోగి ఉద్యోగం ఇప్పించినారా? ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క గుంట భూమికి నీళ్ళు వచ్చే విధంగా చేసినారా? ఈ ప్రాంతంలో నష్టపోయిన రైతులు ఆదుకున్నారా? ఇలా ప్రభుత్వంలో అనేక మందికి 10 సంవత్సరాలు దళిత బంధు అని చెప్పి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి దళితుడికి ఏ ఒక్కరికైనా దళిత బంధు ఇచ్చినారా అని అడుగుతున్నా. మీ కనుసాగల్లో నడిచే వారికి తప్ప ఎవరికైనా ఇచ్చినారా? ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా ఇచ్చినారా? ఇలా రామగుండంలో సింగరేణి కాలనీలో మీరు ఒక కార్మికులుగా ఉండి కార్మిక సమస్యల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఇలా ప్రతి మైన్ మీద పోయి అడుగుతా ఉన్నాం. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని టీబీసీ కేసు అధ్యక్షులుగా ఉండి, పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి కవిత గారు బల్లలు సరుస్తూ చప్పట్లు కొరుతూ ఈలలేస్తూ ప్రైవేటీకరణ చేయాలంటే ఆ రోజు మీరు బయటికి వచ్చి ప్రభుత్వాన్ని గట్టిగా ఎందుకు అడగలేదని అడుగుతా ఉన్నాం. ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ వివేక్ వెంకట స్వామి గారు తీసుకొస్తే మీ అనుచరుడు అక్కడి శాసనసభ్యుడు మీరు కలిసి ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డల ప్రాణాలు పోయినాయి. ఒక్కొక్క కూలికి 15 లక్షల రూపాయలు ఇచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే మీరు దానికి బాధ్యత వహించినారా? దానిపై ప్రశ్నించారా అడుగుతున్నా. ఇవాళ రామగుండాన్ని పూర్తిగా బొంతల గడ్డ చేసి ఇవాళ ఓపెన్ కాస్ట్ చేయనని కేసీఆర్ కుర్చీ చేసుకొని కూర్చున్నటువంటి వ్యక్తి ఇలా ఆ ఊరిని బొందల గడ్డ చేస్తుంటే మీరు ఏ రకంగా ఇలా ఓటు అడగడానికి మళ్ళీ వస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇలా గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మా లక్ష్మణ్ కుమార్ గెలిచినా మీ అధికారంతో నేనే గెలిచినా అని చెప్పి మంత్రి అయి ఈ ప్రాంతంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మాట్లాడితే వారిని అంతమొందించే కార్యక్రమం చేశారు తప్ప ఈ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేస్తారా అని అడుగుతున్నా. ఏ మాత్రం కూడా మీకు ఓటు అడిగే హక్కు లేదు అనే విషయాన్ని ఒక్కసారి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలా మనకి 20 సంవత్సరాలు
పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వివేక్ వెంకట స్వామి గారు, గతంలో వారి నాన్నగారు వెంకట స్వామి గారు ఈ ప్రాంతానికి అనేక సేవలు చేశారు. ఈ దేశానికి కార్మిక మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా, దానికి ముందు శాసనసభ్యులుగా, మరి వారి యొక్క కొడుకు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈ ప్రాంతంలో అనేక సేవలు చేశారు. సింగరేణిని కాపాడారు, రామగుండం ఎన్టీపీసీ చేశారు. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకురావడానికి మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడి యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేసే ఒక ఎల్లంపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చిన చరిత్ర మరి వారి పాత్ర ఉంది. ఇలా 9 ఏటి నుంచి ఇలా ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు ఇవ్వాలంటే ఇలా ధన యజ్ఞాన్ని ఆపి జల యజ్ఞాన్ని మొదలుపెట్టి ఇలా మేడి గడ్డ కట్టి 2 లక్షల కోట్లు దోచుకొని ఇలా ప్రతి ఒక్క రైతును మోసం చేసిన చరిత్ర ఇలా కేసీఆర్ అనే ఒక విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దాంట్లో ఒక దళిత నాయకుడిగా, ఈ ప్రాంత నాయకుడిగా, చేతగాని వాడిగా, ఒక బానిసగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కారణమైన కొప్పుల ఈశ్వర్ని తప్పకుండా ఇలా భారీ మెజారిటీ వంశీకిచ్చి ఆయనకు బుద్ధి చెప్పే ప్రయత్నం మీరందరూ చేయాలని కోరుతా ఉన్నా. ఇలా కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న నేను అడుగుతా ఉంటే ఇలా వివేక్ గారి గురించి మాట్లాడారు. నాకు సినిమా డైలాగులు వద్దన్నారు. నేను కాదు సినిమా నటుడిని, మీరు జమినీ గణేష్ అంత పెద్ద నటులు, మీ శిష్యుడు కమలా హాసన్. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధం అని చెప్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రజలు అనేక సార్లు మీకు అవకాశం ఇచ్చిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడంలో మీ ప్రధాన భాగస్వామ్యం ఉందని చెప్పి ఈరోజు ఈ వేదిక ద్వారా తెలుపుతా ఉన్నా. మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మళ్ళీ చెప్తా ఉన్నా, మొన్న ఎప్పుడో మాట్లాడుతూ వెంకట స్వామి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు పుట్టనప్పుడు, మీకు తెలవనప్పుడు ఇదే వెంకట స్వామి గారు జాతీయ రాజకీయాల్లో ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. స్థానికుడు కాదని మాట్లాడే ధైర్యం, హక్కు నీకు లేవు. ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం, నీకు కొంచెమైనా ఏదైనా ఎప్పుడైనా వెంకట స్వామి గారి ద్వారా నీకు లాభం జరగలేదనుకుంటే, లాభం జరిగిందని నీ మనసులో అనిపిస్తే, వివేక్ వెంకట స్వామి గారి ద్వారా నువ్వు లాభం పొందాలి ఉండి ఉంటే ఒక్కసారి ఇలా వెంకట స్వామి గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ముక్కు భూమికి రాసి క్షమాపణలు చెప్పాల్సిందనిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఒక దళిత నాయకుడిని నువ్వు ఒక దళిత నాయకుడు అయి అవమానపరిచే ధైర్యం చేయకూడదు. ఇలా దళితులను, బలహీన వర్గాలను అవమానపరచొద్దని చెప్తా ఉన్నా. మీరు మా గౌరవాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న బలహీన వర్గాల గౌరవాన్ని మీరు కేసీఆర్ కు తాకట్టు పెట్టినారని చెప్తా ఉన్నా. ఇలా కేసీఆర్ కూడా ఈ ప్రాంతానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను తెగ గోస పెట్టిన వారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా. ఈ రోజు రామగుండం వస్తా ఉన్నారు, ముందుగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. రామగుండాన్ని బొంతల గడ్డ మార్చినందుకు తగిన జవాబు చెప్పాలి. అదే మాదిరిగా రామగుండంలో చీకటి భయం, రామగుండం ఒకప్పుడు వెలుగుల ప్రాంతమైన రామగుండం, ధర్మారం, ఈ ప్రాంతాన్ని వెలుగులిచ్చినటువంటి రామగుండాన్ని చీకటి చేసినటువంటి మరి కేసీఆర్ జవాబు చెప్పి ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పేటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరి ముందు చెప్తా ఉన్నా. ఈరోజు అదే వెంకట స్వామి గారి తనయుడు వివేక్ వెంకట స్వామి గారి ఒక కొడుకు, యువకుడు 500 మందికి ఉద్యోగం చిన్న వయసులో ఇచ్చి ఒక ఇండస్ట్రీ చేసి వారి తాతగారి అడవి జాడల్లో ప్రజా సేవ చేయడానికి, ఇవాళ మీ అందరి సేవ చేయడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి, మీ గొంతుగా పార్లమెంట్ లో గర్జించడానికి మేమందరం ఇక్కడ శాసన సభ్యులం. అదే మాదిరిగా మా మంత్రి శ్రీధర్ బాబు గారి యొక్క ఆశీర్వాదంతో, జీవన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్న వంశీకి, గడ్డం వంశీ చేతి గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ, మరి ఒక్కసారిగా అందరూ మీరు నిలబడి ఉంటే కూర్చోనైనా చేతులు లేపండి, నిలబడి ఉంటే ఓపిక ఉంటే
నిలబడి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసినట్టు ఇలా ఈ రోజుకి వచ్చే కేసీఆర్ కు వినబడినట్టుగా చేయి గుర్తుకు ఓటేయమని చెప్పండి. చేయి గుర్తుకే